ఫుల్లీ ట్రెడిషనల్లో వచ్చేసాడు యాంకర్ కిరణ్. ఏంటా అని అనుకుంటున్నారా? కుంపదీసి పెళ్లి చూపులు అనుకుంటున్నారా? పెళ్లి చూపులు అయితే కాదండి. ఈరోజు ఒక సాంప్రదాయమైన రెస్టారెంట్కి వచ్చాం. అరిటాకు భోజనం అని అమీర్పేటలోని రెస్టారెంట్కి వచ్చాం అనమాట. అందుకే ఇట్లా ట్రెడిషనల్గా రెడీ వచ్చా, ఎందుకంటే ట్రెడిషనల్ రెస్టారెంట్ కాబట్టి. ఇక్కడ అరిటాకు స్పెషల్ అంట, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఇంకా వెరైటీస్ ఇవన్నీ కూడా మీకు డెఫినెట్గా చూపిస్తా. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, అరిటాకు భోజనం రెస్టారెంట్లో ఇది మెనూ బోర్డ్ అనమాట. అంటే ఈరోజు ఏం స్పెషల్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు వీళ్ళు డైలీ. సో ఈరోజు ఏం స్పెషల్స్ ఉన్నాయో చూసేద్దాం. మటన్ బిర్యానీ అండ్ ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అండ్ ఇంకా ఫ్రైడ్ పీస్ అంట. అలాగే నాటుకోడి బిర్యానీ. వావ్, నాటుకోడి పులుసు అయితే తిని ఉంటారు కానీ నాటుకోడి బిర్యానీ ఎవరు తిని ఉంటారు. సో ఇక్కడ అవైలబుల్లో ఉంది. అలాగే ప్రాన్స్ బిర్యానీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇంకా నాటుకోడి ఫ్రై. సో రాగి సంకటి అండ్ నాటుకోడి పులుసు అంట. సో రాగి సంకటి విత్ నాటుకోడి పులుసు, ఈ కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది నిజంగా. అసలు చదువుతుంటేనే అసలు నోరు ఊరిపోతుంది నాకైతే. అండ్ ఇంకా చేపల పులుసు. వావ్, చేపల పులుసు అయితే తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆయనకి ఆంధ్ర వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఇష్టపడాల్సిందే. అలాగే వచ్చేసి పనీర్ బిర్యానీ, అంటే వెజ్ తినే వాళ్ళకి ఇది. సో నాన్ వెజ్ తినని వాళ్ళకి పనీర్ బిర్యానీ. అలాగే కాజు బిర్యానీ. సో వెజ్ బిర్యానీలో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇంకా పనీర్ బిర్యానీ అని, కాజు బిర్యానీ అని, ఇంకా వెజ్ బిర్యానీ అని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు మెనూ. సో ఇవన్నీ చదువుతుంటే ఇవన్నీ చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది. లోపల నుండి కిచెన్లో నుండి వాసన కూడా వచ్చి అదిరిపోతుంది అనమాట. నిజంగా వెంటనే టేస్ట్ చేయాల్సిందే. చలో అన్నా, నమస్తే. ఏం పేరే? ఓకే, ఇదేంటి ఏం డిష్ ఇది? ఏది చికెన్ మటనా? చికెన్. వావ్, చికెన్. అరిటాకు స్పెషల్ దమ్ చికెన్ బిర్యానీ. ఓకే, దాంట్లో వేస్తుంటేనే అసలు ఆ ఫ్లేవర్కి, ఆ వాసనకి మొత్తం టెంప్ట్ అయిపోతున్నాను నేనైతే. నిజంగా అసలు నోరు ఊరిపోతుంది. అన్న ఇదేం డిష్? వెజ్ బిర్యానీ. ఓకే, సో వెజ్ బిర్యానీ కూడా కాజు పన్నీర్ బిర్యానీ. ఓకే, వెజిటబుల్ బిర్యానీ. ఓకే, అన్ని బిర్యానీ టేస్ట్గా అరిటాకు భోజనం స్పెషల్. ఓ నైస్. ఓకే, సో ఇది కూడా వెజ్ కూడా చాలా కలర్ఫుల్గా, చాలా సువాసన భరితంగా చాలా బాగుంది. ఈ హోటల్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది వెజ్ తింటారా, నాన్ వెజ్ తింటారా అన్న? నాన్ వెజ్ తింటారు, కాకపోతే కొంతమంది వెజ్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళ కోసం. ఓకే, హాయ్ అన్న, ఏం పేరు? ఓకే, మీ పేరు? ఓకే, ఈ రెస్టారెంట్ని విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైమా? మనోడు ఫస్ట్ టైం, మీరు సెకండ్ టైం, కాబట్టి ఫస్ట్ టైం మొత్తం అడుగుదాం. సో ఫస్ట్ టైం మీరు అరిటాకులో తినడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో? బాగుంది. ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నారా వేరే రెస్టారెంట్లో కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు? అంటే అరిటాకులో ఇంటికాడ తిన్నారు. ఓకే, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ ఇక్కడ తింటున్నారు. ఎలా ఉంది అసలు ఎక్స్పీరియన్స్? అరిటాకు ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది? బాగుంది. ఓకే, సో ఈ రెస్టారెంట్లో మీకు నచ్చిన ఫుడ్ ఏంటి? అంటే ఇదే ఫస్ట్ టైం తిన్నారు. ఓకే, ఎట్లా ఉంది మరి ఫుడ్ టేస్ట్? బాగుందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు సెకండ్ టైం విజిట్ చేశాను అంటారు కదా, సో మీకు ఎలా అనిపించింది ఇక్కడ? ఓకే, ఓకే, ఈరోజు మొత్తం కొంచెం జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి ఈరోజు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారు ఫస్ట్ టైం. సెకండ్ టైం అందుకే మీకోసం ఈరోజు జనాలు రాలేదేమో, సెకండ్ టైం మీరు వస్తున్నారని. ఓకే, మరి టేస్ట్ ఎట్లా ఉందన్న? టేస్ట్ బాగుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం వచ్చారు. ఓకే, నైస్. జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటారు కూడా. ఓకే, అతను కూడా ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటుంది కాబట్టి అక్కడ తీసుకొచ్చారు. గెస్ట్ కాబట్టి ఇలాంటి మంచి ట్రెడిషనల్ భోజనాన్ని తినిపిద్దామని ఇక్కడ తీసుకొచ్చారు. అవును. ఓకే, సో బిర్యానీ మనం ఎక్కడైనా తింటాము, ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఇలాంటి ఒక ట్రెడిషనల్ ఫుడ్ని అతను పరిచయం చేద్దామని హోటల్ తీసుకొచ్చారంట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్, మీ పేరు? ఓకే, రామచంద్రన్ గారు. మీరు ఏం చేస్తుంటారు సార్? ఓకే, నేను ఎందుకు అడిగానంటే సేమ్ చూడడానికి మన నరేంద్ర మోడీ గారు లాగా ఉన్నారు అనమాట, ప్రైమ్ మినిస్టర్. ఇదే అడుగుతుంటారా? ఓకే, ఇంకా సేమ్ నరేంద్ర మోదీ లాగానే ఉంటారు. ఓకే, ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారు లాగే ఉంటారని చెప్పి అడుగుతుంటారంట, సెల్ఫీలు కూడా తీసుకుంటారంట. సార్ అరిటాకు భోజనం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? అరిటాకులో ఇంతకుముందు ఎప్పుడైనా భోజనం చేశారా? ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంది ఆ భోజనం? ఎలా ఉంది? ఓకే, ట్రెడిషనల్ ఫుడ్. ఓ నైస్. ఏం పచ్చడి సార్ అది? ఓకే,
ఓకే సార్. మరి అరిటాకులో తినడం ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? అరిటాకులో తినడం, అరిటాకు భోజనం అంటే అరిటాకు స్పెషల్ కదా, అరిటాకులో తినడం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అరిటాకులో ఏ భోజనమైనా బాగుంటుంది, ఎందుకంటే దీని ఫ్లేవరే వస్తుంది కదా. అవును. అది దట్ ఈస్ వై స్పెషల్. ఓకే, మేడంతో మాట్లాడదాం. మేడం మీ పేరు? షకీల రామ్ చరణ్. ఎలా ఉంది మేడం ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్? వేడివేడిగా ఉన్నాయి ఐటమ్స్ అన్ని ఓకే బాగున్నాయి. ఓకే మేడం. నేను అన్ని తినేస్తున్నాను ఓకే వన్ బై వన్. మేడం ఇంతకుముందు అరిటాకులో ఎప్పుడైనా భోజనం చేశారా? మామూలుగా ఇంట్లో భోజనం చేస్తుంటాం చేస్తుంటాం, కదా, అవును. మనం చెప్పా కదా పండగలకి వాటికి ఇంట్లో అవును. చేసుకుంటాము, పూజలప్పుడు అవును. బ్రాహ్మణులకి పెడతాం కదా. సో బయట ఇక్కడ ఇలాంటి బయట- రెస్టారెంట్స్ లో మాత్రం తినలేదు, నేను ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఓకే. జనరల్గా యూ ఆర్ ఫ్రమ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? హైదరాబాద్. హైదరాబాద్ వాళ్ళే, కాకపోతే ముంబైలో సెటిల్ అయిపోయారు. ముంబైలో సెటిల్ ఓకే, నైస్ అండి, నైస్. సో ఫుడ్ క్వాలిటీస్ కావచ్చు అండ్ ఇంకా కర్రీస్ టేస్ట్ కావచ్చు అంత. పప్పు సాంబార్ అని చేశారు, అది కూడా చాలా బాగుంది. ఓకే. పప్పు చేశారు, అది కూడా టేస్ట్ చూసాను. అండ్ ఆవకాయ అవన్నీ చూస్తే దే లుక్ వెరీ యమ్మీ. ఓకే, కంప్లీట్గా ఒక ట్రెడిషనల్ ఫుడ్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎస్ అందుకోసం వచ్చాను. అండ్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్. రియలీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఫుడ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా అరిటాకు భోజనం చేయడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నా. భోజనం చేస్తూ మన అరిటాకు రెస్టారెంట్ యొక్క విశేషాలు అన్నిటిని కూడా మన సార్ని అడిగి తెలుసుకుందాం, మన మేనేజ్మెంట్ గారిని. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరండి? పాండు. ఓకే, పాండు గారు, మన అరిటాకు భోజనం యొక్క రెస్టారెంట్ యొక్క విశేషాలు ఏంటి సార్? అంటే అసలు ఇక్కడ ఏంటి స్పెషల్? ముఖ్యంగా మేము స్పెషల్ ఏంటంటే అరిటాకులో భోజనం పెట్టడం మా యొక్క స్పెషల్ అండి. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉడకం లేదు. మేము హైదరాబాద్ సెంటర్లో ఈ అరిటాకు భోజనం పెట్టుకున్నాము. ఇది మా స్పెషల్ అండి, స్పెషల్గా చెప్పాలంటే. అది కూడా మెయిన్ ఏరియాలో అమీర్పేట్ సెంటర్లో వచ్చేసి మన అరిటాకు రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు. అసలు ఎప్పుడు ఓపెన్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? మేము 3 years బ్యాక్ ఓపెన్ చేసామండి. Yes అండి. సో ఇది మార్నింగ్ ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఉంటుందండి? మార్నింగ్ 10:30కి స్టార్ట్ అవుతుందండి. నైట్ అప్ టు 10:30, 11 వరకు కంటిన్యూ అరిటాకులోనే ఇస్తామండి. మేము అరిటాకు భోజనం పెడతాము. చాలా మంది అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి ఇక్కడ? అసలు టేస్ట్ కావచ్చు, డిషెస్ టేస్ట్ కావచ్చు, అసలు డిషెస్ వెరైటీస్ ఏమి ఉంటాయి మన దగ్గర? డిషెస్ వెరైటీస్ సో మెనీ ఐటమ్స్ చాలా ఉంటాయండి. అరిటాకు భోజనం మెయిన్ స్పెషల్ మా దగ్గర. వెజ్ మీల్ ఉంటుంది, నాన్ వెజ్ మీల్ ఉంటుంది, వెజ్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, తంగిడి కబాబ్స్ ఉంటాయండి. సో అరిటాకు రెస్టారెంట్ స్పెషాలిటీ వచ్చేసి అరిటాకు భోజనం కదా. అరిటాకులు తినడానికి చాలా మంది ఇష్టపడి, చాలా మంది అట్రాక్ట్ అవుతూ ఇక్కడికి వస్తుంటారు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎక్కువగా ఏ డిషెస్ ఇష్టపడుతుంటారు? ఎక్కువగా అరిటాకు భోజనమే ఇష్టపడతారు, వెజ్ మీల్ ఇష్టపడతారండి చాలామంది. తర్వాత నాటుకోడి బిర్యానీ, రాగి సంకటి ఉడకని చాలా ఇష్టపడుతున్నారు ఇక్కడ. తర్వాత దమ్ బిర్యానీస్ ఉంటాయండి, డిఫరెంట్ బిర్యానీస్ ఉన్నాయండి, అవి చాలా ఇష్టపడుతుంటారు. మేము ఒక పెళ్లి భోజనం లాగా పురాతన కాలంలో విందు భోజనం పెట్టినట్టు మేము స్పెషల్గా అరిటాకులో వడ్డిస్తున్నాం అండి. అది మా యొక్క స్పెషల్ అండి. సార్ ఇప్పుడు కరోనాకి బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అసలు బిజినెస్ ఎలా ఉంది సార్ మనది? కరోనా ముందు చాలా తగ్గిందండి బిజినెస్ కరోనా అప్పుడు. ఆఫ్టర్ తర్వాత మళ్ళీ పబ్లిక్ ప్రెషర్ పెరిగి మేము మళ్ళీ అరిటాకులో తింటే ఎన్నో రకాల బ్యాక్టీరియాస్ కానీ విషపూరితమైన ఆహారం అరిటాకులో తింటే పడుతుంది, అది నశింపబడుతుంది అని చెప్పి బాగా పబ్లిక్లో ఉంది. పురాతన కాలంలో ఎంతోమంది దీన్ని ఒక ప్రయోగాలు చేసి దీన్ని అరిటాకులో భోజనం చేయడం వల్ల విషమైనా కానీ నార్మల్ అయిపోతుందనే సామెత ఉందని ప్రధానంగా. ఆ విషయంతో ఎంతోమంది ప్రెషర్ తోటి మళ్ళీ మేము రీఓపెన్ చేసి ఆ ప్రెషర్ కస్టమర్ మళ్ళీ మాకు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఫుల్ మా క్రౌడ్ వస్తున్నారు ఎవ్రీడే. దానివల్ల మేము కంపల్సరీ ఓపెన్ చేయాల్సి వచ్చింది. సో సార్ చెప్పింది 100% కరెక్ట్. ఇది నేను కూడా విన్నాను అనమాట. పురాతన కాలంలో ఒక సామెత కూడా ఉండేదన్నమాట, మనం తినే ఆహార పదార్థంలో ఏవైనా విష పదార్థాలు కనుకుంటే అరిటాకు అనేది దాన్ని పీల్ చేస్తుంది అనమాట. అరిటాకు గ్రీన్ నుండి బ్లాక్ మారిపోతుంది అనమాట. సో మన హెల్త్కి ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా తినొచ్చు అనమాట. అరిటాకు భోజనం అంటే అది, అరిటాకు స్పెషాలిటీ వచ్చేసి అదనమాట. కాబట్టి ఈ అమీర్పేట్ మెయిన్ సెంటర్లో అసలు ఇప్పుడు ఇంకా తినని వాళ్ళకి, అంటే ఈ రెస్టారెంట్ని విజిట్ చేయని వాళ్ళకి ఒకవేళ మీరు ఏం చెప్తారు సార్? విజిట్ చేయని వాళ్ళు కంపల్సరీ ఇక్కడ రావాలని చెప్తామండి. వచ్చి భోజనం చేసిన తర్వాత మా యొక్క ఫీడ్బ్యాక్ ఏందో చూసి మీరు ఆనందంగా ఇంటికి వెళ్ళగలిగితే ఒక పెళ్లి భోజనం చేశారని ఆనందంతో ఉంటారని మా యొక్క ఇంకా ఈ రెస్టారెంట్ని విజిట్ చేయని వాళ్ళకి మన లొకేషన్ చెప్పండి సార్. లొకేషన్ వచ్చేసి జీన్స్ కార్నర్ విఆర్కే సిల్ బిల్డింగ్ పక్కలో మధ్యలో ఉంటుందండి. నియర్ చెన్నై షాపింగ్ మాల్ సెంటర్ అండి. ఇది అమీర్పేట్లో సెంటర్లో ఉంటుందండి. మెయిన్ సెంటర్లో వచ్చేసి జీన్స్ కార్నర్ పక్కన. కాబట్టి ఇంకా ఎవరైనా విజిట్ చేయకుంటే డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ ఒక ట్రెడిషనల్ అయినటువంటి భోజనం మనం తినొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. లోపల మన రెస్టారెంట్ ఫీల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ బాల్కనీ కూడా ఉందన్నమాట. ఫ్రెండ్స్ కూడా వచ్చేసి మంచి చిన్న ఫ్యామిలీస్ కావచ్చు, చిన్న ఫ్రెండ్స్ కావచ్చు, ఒక 3-4 మెంబర్స్ వచ్చి ఎంజాయ్ చేస్తూ తినడానికి ఇక్కడ చిన్న బాల్కనీ కూడా ఏర్పాటు చేశారనమాట. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మాకు ఒక మంచి ట్రెడిషనల్ భోజనాన్ని మీరు పరిచయం చేశారు.
ఓకే ఫ్రెండ్స్, సో ఫైనల్లీ ట్రెడిషనల్ అయినటువంటి మన అరిటాకు భోజనం స్పెషల్స్ అయితే వెరైటీస్ అయితే అన్నీ వచ్చేసాయి. అన్నీ ఒక్కొక్కటిగా టేస్ట్ చేసి మీకు ఎలా ఉన్నాయి, అసలు ఈ ఫుడ్ క్వాలిటీ కావచ్చు ఏంటి అనేది డెఫినెట్గా మీకు చెప్పేశాను. ఇది ఈ జీరా రైస్, ఇది వచ్చేసి జీరా రైస్ అంట. డైలీ ఒక్కొక్క వెరైటీ చేస్తుంటారు, ఈరోజు మాత్రం జీరా రైస్ చేశారు. ఫస్ట్గా ఇదైతే టేస్ట్ చేసి చెప్పేస్తా ఎలా ఉందో. వావ్, నిజంగా ట్రెడిషనల్ ఫుడ్ అంటే ఇదండి. నిజంగా చాలా బాగుంది జీరా రైస్. ఆ ఫ్లేవర్ కావచ్చు అండ్ ఇంకా చాలా డిఫరెంట్గా ఉంది దీని టేస్ట్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కంది పౌడర్ అంట. కంది పౌడర్ అంటే కందిపప్పు ప్లస్ పుట్నాల పప్పు ఈ రెండు మిక్స్ చేసి దంచి పొడి చేస్తారంట. సో కంది పౌడర్ విత్ గీ టేస్ట్ చేసి చెప్పేసా ఎలా ఉందో. వావ్, నెయ్యి అసలు తీసుంటేనే ఆ స్మెల్కే అసలు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. కంది పౌడర్ విత్ గీ టేస్ట్ ఎలా ఉందో డెఫినెట్గా చెప్పేస్తా. జనరల్గా అసలు నెయ్యి ఆ స్మెల్ చూస్తేనే మనకు అసలు నోరు నూరిపోతుంది. కానీ నెయ్యి తింటుంటే ఇంకా అది కూడా కంది పౌడర్తో కాంబినేషన్లో నిజంగా సూపర్ ఉంది. నిజంగా నేను ఇంతవరకు అయితే కంది పౌడర్ అయితే అసలు ఎక్కడ కూడా తినలేదు. సో అరిటాక్లో ఇలాంటి వెరైటీస్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి. మామిడికాయ చట్నీ కూడా ఉంది, ఆయన ఇంకా నెయ్యి కూడా వేసుకొని మీరు అట్లా కూడా టేస్ట్ చేయొచ్చు డెఫినెట్గా. సో ఇక్కడ మామిడికాయ చట్నీ కూడా నేను టేస్ట్ చెప్పేస్తా. వావ్, మామిడికాయ చట్నీ కూడా నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు ఇంట్లో పిక్కిల్స్ పెట్టుకుంటే ఎలా ఉంటాయి అలా ఉంది. కొన్ని బయట అమ్ముతుంటారు అనమాట పిక్కిల్ బాటిల్స్, అవి అసలు టేస్ట్ ఉండవండి. నిజంగా మన ఇంట్లో పెట్టుకున్నటువంటి పిక్కిల్స్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక్కడ మాత్రం నిజంగా హోమ్లీ ఫుడ్ తిన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. నిజంగా అసలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా ట్రెడిషనల్గా కూడా చాలా ఉంది అనమాట. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. సో అప్పట్లో పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు, ఈ విషయం చాలామందికి తెలియదు. అరిటాకులో భోజనం చేసేటప్పుడు మనం తినే భోజనంలో ఏవైనా విష పదార్థాలు ఉంటే కనుక ఈ ఆకు పీల్చేస్తుందంట. అరిటాకు అనేది పీల్చేస్తుంది. సో అది పీల్చినప్పుడు ఆకు అనేది గ్రీన్ కలర్ నుండి బ్లాక్ కలర్కి మారిపోతుందంట. ఆటోమేటిక్గా అప్పుడు మనకు ఎలాంటి హాని అనేది జరగదన్నమాట. కాబట్టి అరిటాకు స్పెషాలిటీ మాత్రం అది. అరిటాకులో తినడం వల్ల చాలా చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా ఈ ఏరియాకి వస్తే కనుక డెఫినెట్గా మీరు విజిట్ చేయండి. హ్యాపీగా హోమ్లీ ఫుడ్ని ఎంజాయ్ చేసి మరీ వెళ్ళండి. ఓకే, ఇప్పుడు పప్పు టేస్ట్ చేయబోతున్నాను అనమాట. పప్పు విత్ అప్పడం నిజంగా చాలామందికి ఫేవరెట్. ఇంట్లో కూడా పప్పు చారులో అప్పడాలు కూడా వేసుకొని తింటుంటారు అనమాట చాలామందికి. నాకైతే నిజంగా చాలా ఫేవరెట్. సో ఇప్పుడు టేస్ట్ చేసేసి చెప్పేస్తాను. నిజంగా చాలా చాలా బాగుందండి. మనం ఇంట్లో ఎలాంటి వెరైటీస్ అయితే చేసుకుంటామో, ఇంట్లో ఎలా అంటే పప్పు కావచ్చు ఇంకా ఆలుగడ్డ కావచ్చు, ఏదైనా సరే ఇంట్లో చేసుకున్నట్టు లాగే ఉంది. సో హోమ్లీ ఫుడ్డే ఉంది, హోమ్లీ ఫుడ్ లాగే ఉంది. అసలు బయట రెస్టారెంట్లో తింటున్న ఫీలింగ్ అయితే అస్సలు లేదు. మనం ఇంట్లో అరిటాకు వేసుకొని ఒక పప్పుచారు, ఒక అప్పడం అండ్ ఇంకా మామిడికాయ చట్నీ, ఇవన్నీ కూడా మనం ఇంట్లో చేసుకున్నట్టుగానే నాకైతే అనిపిస్తుంది అనమాట. నిజంగా చాలా ట్రెడిషనల్ ఫుడ్ అయితే ఈరోజు దొరికింది. నిజంగా చాలా సాటిస్ఫైడ్ నేనైతే. సో ఇప్పుడు వచ్చేసి ఆలుగడ్డ కర్రీ టేస్ట్ చేయబోతున్నా. ఆలుగడ్డ కర్రీ కూడా చూడడానికి అయితే నిజంగా చాలా కలర్ఫుల్గా నిండుగా అనిపిస్తుంది. ఇది కూడా టేస్ట్ చేసి చెప్పేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. వావ్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే వెజ్ అయితే టేస్ట్ చేసేసాను. అండ్ మరి నాన్ వెజ్ కూడా టేస్ట్ చేసి డెఫినెట్గా మీకు ఆ టేస్ట్ ఎలా ఉందని చెప్పేస్తాను. సో ఇక్కడ వాసనకి అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది వచ్చేసి నెల్లూరు చేపల పులుసు అంట. నిజంగా అసలు ఫ్లేవర్ అయితే నిజంగా చాలా చాలా బాగా వస్తుంది. అండ్ ఇంకా ఇది వచ్చేసి చికెన్ ఫ్రై, ఇది వచ్చేసి బిర్యానీ విత్ బాయిల్డ్ ఎగ్. సో ఈ నాన్ వెజ్ కూడా టేస్ట్ చేసి అసలు టేస్ట్ ఎలా ఉందనేది డెఫినెట్గా మీకు చెప్పేస్తాను. ఫస్ట్గా చికెన్ ఫ్రై టేస్ట్ చేశాను. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా 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 బాగుంది. సో ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు అంటే టేస్ట్ చేసి చెప్పేద్దాం ఎట్లా ఉందన్నది. నెల్లూరు చేపల పులుసు, ఆహా, వావ్, నెల్లూరు చేపల పులుసు, వావ్, నిజంగా అల్టిమేట్. నెల్లూరు చేపల పులుసు, అసలు చేపల పులుసు అంటేనే చాలా చాలా మందికి ఫేవరెట్. సో అది కూడా నెల్లూరు చేపల పులుసు వెరైటీ, ఆంధ్ర వెరైటీ అనమాట. ఇది తెలంగాణ వాళ్ళు చాలామంది తిన ఉండకుండొచ్చు నాకు తెలిసి. మేబీ ఇలాంటి వెరైటీస్ కావాలంటే డెఫినెట్గా ఈ హోటల్కి రండి. సో లాస్ట్ ఐటమ్ బిర్యానీ విత్ బాయిల్డ్ ఎగ్. సో ఇది కూడా టేస్ట్ చేద్దాం బిర్యానీ ఎలా ఉంది ఏంటి అనేది. వావ్, బిర్యానీ స్మెల్ కూడా అద్దిరిపోయింది. నిజంగా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే నిజంగా అసలు బయట తిన్నట్టుగా లేదు, హోమ్లీ ఫుడ్ లాగే ఉంది. బిర్యానీ కూడా నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. బిర్యానీ విత్ బాయిల్డ్ ఎగ్, సూపర్ టేస్ట్. నిజంగా నెల్లూరు చేపల పులుసు, బిర్యానీ విత్ బాయిల్డ్ ఎగ్ అండ్ చికెన్ ఫ్రై. నాన్ వెజ్లో కూడా అసలు వంక పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగా సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా.
సో ఫైనల్గా అయితే అరిటాకులో భోజనం చేయడం నిజంగా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. నేను ఎక్కడెక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కూడా తిన్నాను, కాకపోతే ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్, ఇలాంటి ట్రెడిషనల్గా అరిటాకులో భోజనం చేయడం అయితే నిజంగా హార్ట్ఫుల్గా, నిజంగా సాటిస్ఫై అనిపించింది. ఒకవేళ మీరు కనుక అరిటాకులో ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతే సో డెఫినెట్గా ఈ హోటల్కి వచ్చి అరిటాకులో మీ భోజనాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. అలాగే టేస్ట్ కూడా చేయండి. నాన్ వెజ్ కావచ్చు, మీకు నచ్చిన వెరైటీస్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. వెజ్లో వెరైటీస్ కావచ్చు, నాన్ వెజ్లో వెరైటీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అది కూడా మనకు నచ్చినటువంటి డిషెస్ అరిటాకులో ఆ ఎక్స్పీరియన్స్ చేసే నిజంగా అసలు ఆ కిక్కే వేరు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, అరిటాకు భోజనం రెస్టారెంట్ ప్రత్యేకతలు, ఆయన రుచులు. సో మళ్ళీ మన ఓల్గా వీడియోస్ ఇంకా సరికొత్త రుచుల్ని, సరికొత్త రెస్టారెంట్స్ని మీకు పరిచయం చేసి ఉంటుంది. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.